ఒక టాప్ లెవెల్లో ఉన్న హంతకుడు ప్రెసిడెంట్ను హత్య చేయడానికని ప్లానింగ్ వేస్తాడు. మొదట తాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం గోడపై ఒక బుల్లెట్ కాల్చాడు. తద్వారా సమీపంలో ఉన్న చిన్న ఫ్యాన్ గాలి దిశ మరియు వేగాన్ని అంచనా వేయగలిగాడు. దీనివల్ల గాలి మరియు దూరం కారణంగా బుల్లెట్ ఎంతవరకు వంకర తిరుగుతుందో అతనికి తెలిసింది. ఆ తర్వాత అతను తన టార్గెట్ను లాక్ చేసి మరొక బుల్లెట్ను కాల్చాడు. ఈసారి అది తాను అనుకున్న టార్గెట్కు మధ్యలోనే తగిలింది. ఇప్పుడు అతను ఊపిరి పీల్చుకున్నాడు. ప్రెసిడెంట్ కనిపించగానే అతను ట్రిగర్ నొక్కాడు మరియు తలపై ఖచ్చితమైన షాట్ కొట్టాడు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే టెలిస్కోప్తో షూటర్ను వెతకడం ప్రారంభించారు. కానీ హంతకుడు ఒక ప్లానింగ్ ప్రకారమే అక్కడికి వచ్చాడు. తన సైఫర్ రైఫిల్ను పైకి ఎత్తి దాన్ని స్కోప్తో కాంతిని ప్రతిబింబించి అందరి దృష్టి తనపై తిప్పాడు. అందరి చూపు తనపైనే పడింది అని నిర్ధారించుకున్న వెంటనే అతను సైఫర్ రైఫిల్ను విడగొట్టి చిన్న చిన్న భాగాలుగా సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అది అతను తెచ్చిన సూట్ కేసులోనే ఉంది. దానిలో టైమర్ బాంబు కూడా ఉంచాడు. అతను హోటల్ గదిలో క్రైమ్ సీన్గా మార్చాలనుకున్నాడు. తద్వారా అతను పారిపోయిన ఆనవాళ్లు ఏమీ దొరకకుండా ఉంటాయి. బయలుదేరే ముందు అతను హోటల్లో ఫైర్ అలారంను ఆన్ చేశాడు. దీనివల్ల పోలీసులు మరియు సెక్యూరిటీ గార్డులు అందరూ ఆ గది వైపు పరిగెత్తారు. ఆ తర్వాత అతను ప్రశాంతంగా తాను ముందుగానే పార్క్ చేసిన నకిలీ కారులో కూర్చొని అక్కడి నుండి బయలుదేరాడు. పోలీసులు హోటల్ వైపు పరిగెత్తగానే ఇప్పుడు అతను తన అసలైన కారులో కూర్చుని బయలుదేరాడు. ఈ విధంగా నకిలీ కారు కెమెరాలో రికార్డ్ అయినప్పటికీ స్వాట్ టీం ఆ గదికి చేరుకునేసరికి టైమర్ బాంబు పేలింది. మొత్తం గది బూడిదైపోయింది. ఫింగర్ ప్రింట్స్ కూడా ఏమీ ఆధారాలు లేకోకుండా అయిపోయాయి. నకిలీ కారు కూడా బాంబు పేలుడులో నాశనమైపోయింది.